లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సనాతన ధర్మానికి శిరసా పాదాభివందనాలు. మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్తీక మాసంలో శివానుగ్రహం పొందడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కుటుంబం మీద సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి నుండి అద్భుతమైనటువంటి దీపారాధనలు ఇవి కార్తీక పౌర్ణమి నుండి మొదలుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టతతో కూడుకున్నటువంటి దీపారాధన ఆ పరమేశ్వరుడికి కానీ సమర్పించినట్టయితే ఒక్కొక్క దీపానికి అనుగుణంగా ఆయా సమస్యలకు ఆ శివానుగ్రహం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్రసిద్ధి కార్యక్రమంలో ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కుటుంబం అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి నదిలో స్నానమాచరణ చేసి ఆ తర్వాత శివాలయం దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యం చేసుకుని వస్తూ ఉంటాం. ఈ కార్తీక పౌర్ణమి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించినట్టయితే చక్కటి అద్భుతమైనటువంటి శివానుగ్రహం మనం పొందుతాం. ముందుగా కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సమేతముగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతం దగ్గరకు వెళ్ళి నదిలో స్నానమాచరణ చేసి తడి బట్టలతో అక్కడ మీకు దగ్గరలో రావి చెట్టు కానీ ఉంటే ఆ రావి చెట్టు ఆకులను ఒక 2 తీసుకొని వాటి మీద మట్టి ప్రమిదలు 2 పెట్టి దీపాన్ని వెలిగించి ఆ దీపం చుట్టూ కూడా ముగ్గును వేయండి. దీన్ని రుద్రదీపం అని అంటారు. ఈ దీపం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనంటే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు అన్నీ సమస్యపోతాయి. అందుకని ఈ కార్తీక మాసంలో శివారాధన ఎప్పుడూ చేయాలి. ఒక కార్తీక మాసంలోనే కాదు, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున రుద్రదీపం కానీ పెడితే ఆ కుటుంబంలో పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఎలాంటి తీవ్రకరమైనటువంటి సమస్య ఉన్నా కానీ సమస్యపోతాయి. అందుకని శివానుగ్రహంలో ఇక్కడ చెబుతుంటాం నదీ పరివాహ ప్రాంతాలలోనే ఎందుకంటామంటే అక్కడ స్నానమాచరణ చేసినప్పుడు అక్కడ ప్రవహించేటువంటి నీరు శివనామస్మరణతో మారుమోగుతూ ఎన్నో రకాలైనటువంటి వనమూలికలతో తాకుతూ ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీటిలో స్నానం చేయటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతల నుంచి ముందు మనం బయటపడతాం. తద్వారా అక్కడ వెలిగించేటువంటి దీపం రావి చెట్టు దగ్గర వెలిగిస్తాము. కాబట్టి అక్కడి నుంచి స్వీకరించినటువంటి శ్వాస ద్వారా శివనామస్మరణ ఏదైతే మనం చేస్తూ అక్కడ దీపాన్ని వెలిగిస్తున్నామో చక్కటి ఆయురారోగ్యాలు మనకు ప్రసాదం అవుతుంటాయి. అక్కడ ఎప్పుడైతే ముగ్గును దీపం చుట్టూ వేసి ఉన్నామో దీన్ని రుద్రదీపం అని అంటారు. అంటే ఏ కుటుంబంలో ఎక్కడైతే ఉగ్రభూతాల గృహాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయో అక్కడ శివతాండవం జరిగితేనే అక్కడి నుంచి ఉగ్రభూతాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అందుకని శివానుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి రోజున కుటుంబం అంతా కూడా నదీ పరివాహ ప్రాంతం దగ్గరకు వెళ్ళి రావి చెట్టు 2 ఆకులను తీసుకొని వాటి మీద మట్టి ప్రమిదను ఉంచి నేతిని పోసి ఒక దీపాన్ని వెలిగించి చుట్టూ ముగ్గును వేసి అందరూ కూడా ఒక్కసారిగా నమస్కారం చేసుకొని ఓం గం గాం గహ శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు నమస్కారం చేసుకుని చదివి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి ప్రయాణం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల కార్తీక పౌర్ణమి రోజు సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం దక్కుతుంది. అందరూ కూడా అన్యోన్యంగా బ్రతుకుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.